మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన తొలి మహిళగా గుమాల్ మమత గారు నిలిచారు. ప్రస్తుతం మమత గారు మన దగ్గర ఉన్నారు. వారి రాజకీయ నేపథ్యం, వారి కుటుంబ నేపథ్యం, వారు ఎక్కడి నుండి వచ్చారు, ఇంత ఉన్నతమైన పదవిలోకి వారు రావడం పట్ల వారి స్పందన ఎలా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు మీ నేపథ్యం చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, మీ మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, మీకు మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఏ వృత్తుల్లో కొనసాగిండ్రు, ఇవన్నీ చెప్పండి మేడం. నాన్న పేరు మొగులయ్య, మేడం. అప్పనపల్లి గ్రామం. అమ్మ హౌస్ వైఫ్ కౌశల్య. నాన్న అమ్మాలి పని చేస్తూ మమ్మల్ని ఆదర్శ స్కూల్లో చదివిస్తుండే. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్న. తర్వాత వివాహం జరిగింది మాకు. మీ నాన్న ఏం పని చేస్తారు? అమ్మాలి పని. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మేడం? తమ్ముళ్ళు 2, నేను ఒక్కదాన్ని. ఓకే. మీ స్కూలింగ్ అంటే ఎక్కడ, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశాను? ఆదర్శ స్కూలే. మేడం, అంటే మీరు మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కదా, చిన్నప్పుడు చదువుకోవడానికి ఎదురైన ఇబ్బందులు, మీ నాన్నగారి ప్రొఫెషన్ ఆ విధంగా ఉంది కాబట్టి మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయి? నాన్న ఇంత కష్టపడ్డా మమ్మల్ని మంచిగానే చదివించిండు. 10th క్లాస్ వరకు. తమ్ముళ్ళని కూడా చదివించిండు బాగానే. నాకు 10th తర్వాత వివాహం చేయడం జరిగింది. మీరు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. లవ్ అండ్ అరేంజ్. ఓకే. అంటే అన్న ఎట్లా పరిచయం? ఇంటి ముందరనే, ఇంటి వెనకాలనే కాబట్టి పరిచయం. అంటే ఒకటే స్కూల్లో చదువుకున్నారా? స్కూల్ ఏం లేదు, నాకంటే సీనియర్ అతను. ఓకే ఓకే. అంటే పెద్దల యాక్సెప్టెన్స్తోనే పెళ్లి చేసుకున్నారా? పెద్దలు. అంటే అంటే వివాహం అయ్యేటప్పుడు ఏమైనా ఇబ్బంది లేదు అంటే వద్దని అట్లా ఇంకా అనుకుంటారు కానీ చేసుకున్నాం ఇక అట్లా. అంటే అట్లాంటి ఏమైనా ఉంటే చెప్తారనే? లేదు, అనుకున్నారు కానీ చేసుకున్నాం ఇక. వాళ్ళని ఒప్పించే చేసుకున్నాం. ఓకే మేడం. అంటే మీరు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మేడం? అంటే ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఇది మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా? అంటే రాజకీయాల్లో మీ హస్బెండ్ కొనసాగింది కదా, అంటే మీరు పడ్డ ఇబ్బందులు, రాజకీయాల్లో వారు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిసింది. ఎట్లా జరిగింది మేడం ఇదంతా? 15 సంవత్సరాల నుంచి మా ఆయన రాజకీయంలో ఉన్నాడు. ఆయన పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందన్న సంతోషం మా లోపల ఎక్కువైపోయింది. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది, పబ్లిక్ నుండి కానీ పనిచేసే పొలిటికల్ పార్టీల నుండి కానీ. అవును. అట్లా మీరు మీ హస్బెండ్ కాబట్టి మీరు దగ్గర నుండి చూసింటారు కదా. అవునవును. మీకు ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీలో లాస్ట్ ఇయర్ నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత ఆయన విత్డ్రా అయ్యిండు. టికెట్ రానందుకు డ్రాప్ అవుతుందని చెప్పి విత్డ్రా అయ్యిండు. అప్పుడు చాలా ఇదిగా అయిపోయినాం మేము, మనసు చాలా బాధ పెట్టుకున్నాం. ఇండిపెండెంట్ గెలిచినా కూడా గెలుస్తుండ్రు కదా అని ఊరు ప్రజలు మొత్తం అన్నారు. కాకపోతే సార్కి మాట ఇచ్చినాం కదా, ఇంకెందుకు అని చెప్పేసి పక్కకు జరగడం జరిగింది. టీఆర్ఎస్లో ఎంతకాలం పనిచేస్తుంది? టీఆర్ఎస్లో దాదాపు ఒక 10 years వరకు ఉన్నాడు. అంటే టికెట్ ఎందుకు రాలేదు? 10 ఏళ్ళు పనిచేసినా పార్టీ ఎందుకు గుర్తించలేదు? ఇంకా వేరే సంఘాల వాళ్ళు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు టికెట్. ఇంకా దానికి కూడా మా ఆయన సపోర్ట్ చేసిండు, గెలిపేయాలని ట్రై చేసినాం. కొద్ది ఓట్లతోనే పోయింది. అంటే పోటీ చేయడం కదా, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. టికెట్ రాకుంటే అతనికి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు కదా, సపోర్ట్ చేయడం జరిగిందని కొద్ది ఓట్లతోనే పోయింది అంతే. అంటే టికెట్ మీకే కావాలన్న బలమైన వాదన ఎందుకు వినిపించలేకపోయినా? ఇంకా అదేం జరిగిందో తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ పార్టీలో మొన్న వినాయక చవితి ముందు నుంచే మాకు అప్పుడే ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి అయినా అన్న మొత్తం వినాయక చవితి షెడ్యూల్ వేపియడం కానీ, అమౌంట్ ఇవ్వడం కానీ, విగ్రహాలు ఇప్పించడం కానీ, ప్రతి ఒక్కటి అన్న అప్పటి నుంచి అన్ని రోడ్లు వేపియడం కానీ, ఒక సొంత నిధులతో 40 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే. అంటే మన పోటీ చేశారు కదా, పోటీ చేసినప్పుడు మీరు ఫస్ట్ కార్పొరేటర్ చేసింది కదా. అవును. ఆ ప్రచారం ఎలా జరిగింది? మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఈ పదవి వస్తుందని ఇబ్బందులు ఏమన్నా పడ్డారా? అంటే ప్రచారంలో గెలుస్తామా? నాకు లేడీస్కి వస్తుందని తెలియదు. సరే, లేడీస్కి వచ్చినా కూడా నేను ముందడుగేస్తా. మా ఆయన కోసం ఇన్నేళ్ళు పడ్డ కష్టం, 15 సంవత్సరాల నుంచి ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముందడుగేసిన. కార్పొరేటర్లో నేను గెలుస్తానే ధీమా నా లోపల ఉన్నది, గెలిచిన. కాకపోతే ఇది మేయర్ అనేది ఎక్స్పెక్ట్ చేయను. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇట్లా మేయర్ పదవి ఇస్తారా అన్నది కూడా నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే.
మేడం మామూలుగా ఇటువంటి పోస్టులు అయితే ఉన్నత వర్గాలకే చెందుతాయని అనుకుంటారు. అంటే బీసీలో కూడా అప్పర్గా అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉన్న కుటుంబాలకే, రాజకీయం ఉన్న కుటుంబాలకి ఇలాంటి పదవులు దక్కుతారని ప్రచారం ఉంది ఇప్పటివరకు. కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, మీరు ఒక హమాలీ కూతురు, చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డాళ్ళు, మీ హస్బెండ్ కూడా 15 ఏళ్ళుగా అనేక శ్రమ పడ్డాడు రాజకీయంగా. మన ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చింది కదా మేడం. అంటే మీరు ఊహించినరా? మీరు క్యాంప్కి వెళ్ళినారు కదా, క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసినరా? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మీరు ఎట్లా గ్రీట్ చెప్తారు మేడం? వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఒక్కొక్కరిని పిలుచుకొని అడిగిర్రు, ఏందమ్మా ఎట్లా ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా ఏందని. అంటే నేను ఒకటే మాట చెప్పిన సార్, ఆశ అనేది అందరికి ఉంటుంది సార్. సపోర్ట్ అంటే ఎవరికి చేయలేము, ఆశ అనేది అందరికి ఉంటుంది, మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసిన నేను. ఏమన్నారమ్మా సార్? సరే అని చెప్పేసి బయటికి వెళ్ళమన్నాను అంతే. అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు లాస్ట్ మూమెంట్లోనే తెలిసింది. ఈ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాతనే ఇది మేయర్ది ఉంటుంది కదండి, అప్పుడు గుమాల మమత అనేసరికి నేను షాక్ అయిపోయినా. మధ్యతరగతి కుటుంబాలకు కూడా మనకి ఇట్లా మేయర్ పదవి ఇస్తారా అన్నట్టు చాలా షాక్లో ఉన్నా నేను. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి, అంటే మీకు ఆ పేరు, మీ పేరు ఈ నగరానికి సంబంధించి మేయర్గా అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది మేడం? చాలా గొప్ప వరంగా భావించినాం మేము. అసలు ఈ ముదిరాజు సంఘాల వర్గాలకు వచ్చినందుకు నా దగ్గరకు వచ్చి కలిసిపోతున్న ప్రజలకు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. మనకు వచ్చినందుకు మన రోజులు బాగుపడ్డాయి, ఇక మనకు మంచిగా జరుగుతుంది అన్న, ప్రతి ఒక్కరి కులమత భేదం లేకుండా అన్నీ చేసుకొని పోవాలన్న సంతోషం మా లోపల ఎక్కువ ఉంది. అంటే మీ ఎమ్మెల్యే గారికి మీరు ఎట్లా కృతజ్ఞతలు చెప్తారు మేడం? ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. రేవంత్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాకు అదృష్టం అనుకోవాలా ఏందనుకోవాలని మాకు అసలు అర్థమైతలేదు ఇప్పటికి కూడా. అంటే మేడం, మీరు మేయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మీకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది కదమ్మా, ఏం చెప్పింది మేడం మీరు ఎమ్మెల్యే గారికి? ఇంత గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి మంచిగా చేసుకొని మంచిగా ఉండాలని చెప్పింది సార్. సార్కు మీరు ఏమన్నా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్, అంటే సార్కు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిండే అని అట్లా ఏమైనా చెప్పిందా సార్? లేదు చెప్పిండేమో కానీ మా సార్ దగ్గర మాట్లాడింటారు సార్. మీరు పర్సనల్గా సార్ దగ్గరికి వెళ్ళింటారు కదా, అవును, గ్రీటింగ్ చెప్పడానికి. మీకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది కదా, ఆ కృతజ్ఞత ఎట్లా చెప్పింది సార్? 60 డివిజన్ల ప్రజలు మనల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఎంఐఎంఎల్ కానీ, ఇంతమంది ప్రజల ఆదరణ మనకుంది అని ఎమ్మెల్యే సార్ కొంచెం చెప్పే వరకు, గుమాల మమత అని పేరు చెప్పే వరకు, అనౌన్స్మెంట్ చేసే వరకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే సాధారణంగా ఇటువంటి పోస్టులకి ఇంత చిన్న కులాలకు, అంటే కింద అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అటు ఒక రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు కదా వచ్చింది కదా, మీరు ఎమ్మెల్యే గారికి ఏమని భరోసా ఇస్తారు మేడం? 5 ఏళ్ళు పదవి కాలంలో ఉంటారు కదా, మీరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు? మాకు మా పైన నమ్మకం పెట్టి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఆ నమ్మకాన్ని మేము ఇది చేసుకోకుండా ప్రజలకు అన్ని విధాలుగా 60 డివిజన్లకు సమానంగా పనులు జరిగేటట్టు, ఇంకా ఏమైనా మొత్తం మంచిగా డెవలప్మెంట్ మామ్నార్ నెంబర్ 1 స్థానాల్లో ఉంచాలనే మా కోరిక. మేడం, మీరు మేయర్ అయింది కదా, మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు చిన్నగా పనిచేసుకుంటూ వచ్చారు కదా, మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఎట్లా ఉన్నది మేడం మీరు మేయర్ అయినసరికి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సంతోషంగా వ్యక్తపరిచారు. అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయిపోయినాయి. మేడం వెళ్ళిందా మీ ఇంటి దగ్గర? ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మాట్లాడింది జస్ట్ ఫోన్? అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మాట్లాడు. అంటే మీరు ఏం చేయాలనుకుంటారు మేడం? మేయర్ అయినరు, సరే ఎన్నికలు అయిపోయినాయి, మేయర్ ప్రక్రియ అయిపోయింది, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, మిగిలిన ప్రజలకు కొండంత ఆశ ఉంది. అంటే ఏం చేయబోతున్నారు మేడం? ఏం చేయాలనుకుంటున్నారు టౌన్కు సంబంధించి? ఫస్ట్ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి, వచ్చేది వర్షాకాలం కాబట్టి, ఫస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఫస్ట్ దాన్ని ఇది చేసుకోవాలి, అది చేయాలనేదే నేను ప్రజలలోకి వెళ్ళినప్పుడు చెప్పారు, మాకు మోరీలు లేవు, వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ అది చేయాలనేదే మా కోరిక. తర్వాత విద్యా సంస్థలు. అంటే మీకు ఏమైనా ప్లాన్ ఉందా మేడం? మీరు మేయర్ అయ్యి ఒక 3-4 రోజులు గడుస్తుంది కదా, మీకు థాట్ వచ్చి ఉంటుంది కదా, ఇట్లా తిరగాలి మనం, ప్రజల్లోకి వెళ్ళాలి, మనం నమ్మి ఓట్లు వేసిన ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ డివిజన్తో కాబట్టిగా 59 డివిజన్ల బాధ్యత కూడా మీకే ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అనుకుంటున్నారు. మీ కార్యాచరణ ఏముంది మేడం? ఎప్పటి నుండి తిరగాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారితో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వార్డులలో తిరిగి సమస్యలు కనుక్కుని 60 డివిజన్ల వార్డులలో తిరిగి సమస్యలు
తెలుసుకొనే 59 మంది కార్పొరేటర్లను కలుపుకొని అన్ని విధాలుగా పనిచేసే రకంగానే కలుపుకొని చేసుకుంటాం అందరం కలిసి. అందరు కృషి పట్టుదల ఉంటేనే మనం మామ్నాల నెంబర్ 1 ఉండడం జరుగుతుంది. మేడం చివరిగా చెప్పండి, గుమాల్ మమత మేయర్ అయిపోయినారు, 5 ఏళ్ళ వరకు మీరు పదవిలో ఉంటారు మేడం. ఎమ్మెల్యే గారికి మీ మీద కొండంత విశ్వాసంతో ఎమ్మెల్యే గారు ఈ పదవి మీకు అప్పగించారు మేడం. దీన్ని మీరు ప్రజలకు మీరేం చెప్తారు మేడం? అంటే మీ సర్వీసెస్ ఏ విధంగా అందబోతున్నాయని ప్రజలకు ఒక ఉత్కంఠ ఉంది మేడం, ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చి ప్రజలకు ఏది చేయాలి, ఏది అందాలి అనేది మనం మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఏం అనేది కూడా మనకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అందజేయాలి. వాళ్ళకు రోడ్లు కానీ, పింఛన్లు కానీ, అదేంటి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఏం చేయాలన్నా కూడా చేయాలనేది నా ఆశ. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మన మహబూబ్నగర్లో మేడం మేజర్గా ఏంటంటే మన టౌన్లో ఎక్కడ చూసినప్పుడు మీరు ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కనిపించవు. మొగళ్ళు అయితే ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు, కానీ లేడీస్కి ఒకసారి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళే లోపల షాపింగ్ కానీ ఇంకేదైనా పని వస్తే 3-4 గంటలు రోడ్డు మీద ఉండాల్సి వస్తే ఈ సమస్య ఉంది మేడం. ఈ సమస్యను మీరు ఎట్లా పరిష్కరించాలనుకుంటున్నారు? పబ్లిక్ టాయిలెట్స్ విషయం లేవు కదా టౌన్లో? అవును, లేవండి మేడం. దాన్ని నేను ఈ సమస్యనంతా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి చర్చనీయకంగా తీసుకెళ్ళి మేమంతా డిప్యూటీ సురేందర్ అన్న అందరం కలిసి చర్చనీయకంగా మాట్లాడుకొని ఇదంతా సమస్య క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఇది గుమాల్ మమత మేయర్ గారి అభిప్రాయం. మేయర్ గారు ఏమంటున్నారంటే తనకు ఇలాంటి అవకాశం మేయర్గా తనకు అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేసిన వెంటనే తాను ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానికి గురయ్యానని వారు చెప్తున్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని ఎమ్మెల్యే గారు తమ మీద పెట్టిన విశ్వాసం, గౌరవం, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోవని, తప్పకుండా తాను మేయర్గా ఉంటూనే ప్రజలకు పనిచేస్తానని తన భర్త కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్ పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నతితో పాటు ఈ నగరం అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ గుమాల్ మమత గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.